అండర్ వరల్డర్ దావూద్ ఇబ్రహీం మరోమారు వార్తల్లో నిలిచాడు. అతనిపై విషప్రయోగం జరిగిందని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. 1993 ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం ప్రస్తుత వయసు 67 ఏళ్లు. అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన దావూద్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కూడా జోరుగా వదంతులొచ్చాయి. కానీ అతని మృతి వార్తలు పూర్తిగా అవాస్తవమని చోటా షకీల్ లాంటి వారంటున్నారు. ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రి పాలవడం మాత్రం నిజమే అని తెలుస్తోంది. ఇక ఇవన్నీ పక్కకు పెడితే ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్లతో ప్రేమాయణం నడిపాడు. అలా దావూద్తో ప్రేమాయణం నడిపిన హీరోయిన్లలో మందాకిని ఒకరు. 80-90 దశకంలో ఓ వెలుగు వెలిగిన బాలీవుడ్ నటి మందాకిని తన అందచందాలతో అప్పటి కుర్రకారును ఓ ఊపు ఊపింది. రాజ్ కపూర్ తెరకెక్కించిన రామ్ తేరీ గంగా మైలితో ఆమె సినీ కెరియర్ ప్రారంభమైంది. ఈ సినిమా సక్సెస్ తర్వాత మందాకిని ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ ఒకే ఒక ఫోటో ఆమె కెరియర్ మొత్తాన్ని తలకిందులు చేసింది. దావూద్ ఇబ్రహీం కూడా మందాకిని అందానికి మత్తెక్కిపోయాడు. ఆమెను పిచ్చిగా ప్రేమించాడు. చివరికి ఆమెను తన ప్రేమలో పడేశాడు. చాన్నాళ్లు చట్టాపట్టాలేసుకుని తిరిగారు కూడా. అయితే వీరి రిలేషన్ కారణంగా మందాకిని కెరీర్ ప్రమాదంలో పడింది. 1994లో దుబాయ్లోని ఓ క్రికెట్ స్టేడియంలో మందాకిని దావూద్ కలిసి పక్కపక్కనే కూర్చున్న ఫోటో ఒకటి కనిపించింది. ఈ ఫోటో అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. దాంతో క్రమంగా సినీ అవకాశాలు కూడా తగ్గడంతో మందాకిని కెరియర్ కుప్పకూలడం మొదలైంది. దావూద్ పై ఉన్న నెగటివిటీ కారణంగా నిర్మాతలు మందాకినికి సినిమాల్లో అవకాశం ఇవ్వడం మానేశారు. దీంతో క్రమక్రమంగా మందాకిని సినిమా పరిశ్రమకు దూరమైంది.